నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ శనివార సంధ్యాదీపార్చన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దీపం లక్ష్మీ స్వరూపం. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపం మనలోని అజ్ఞానాంధకారాలు తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. మరి అటువంటి దీపం పరమ పవిత్రమైనటువంటి శ్రావణమాసం, అందున శనివారం సాయం సంధ్య వేళలో ఓం నమో వెంకటేశాయ నమః అంటూ దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలతో పాటు సకల శనిగ్రహ దోషాలు తొలగించబడతాయని అంటారు. ఈనాటి పవిత్ర క్రతువును మనందరి చేత కూడా నిర్వహింపచేసేందుకు మన ఆహ్వానాన్ని మన్నించి ప్రాంగణానికి వేంచేశారు చిలుకూరు బాలాజీ క్షేత్ర ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. వారిని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్ననిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం అగ్నినాధ్యః సమిద్యతే కవిర్గృహపాతిర్యువాడ్ హవ్యవాడ్జుహ్వాస్యః సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. దీపరాజాయ విద్మహే మహాప్రజ్వలాయ ధీమహి తన్నో దీపః ప్రచోదయాత్. దీపలక్ష్మ్యై నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఇందిరారమణ గోవింద గోవింద. దీపలక్ష్మ్యై నమః. శ్రావణ శనివారానికి ఉన్న విశిష్టతను వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ప్రధాన అర్చక వర్యుల్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. అస్మత్ సర్వగురుభ్యో నమః. నమస్సదసే. ఇవాళ చాలా విశేషమైనటువంటి సందర్భం. సాయం సంధ్యా సమయం ఎప్పుడు విశేషమే. సాయం సంధ్యా సమయం ఎందుకు విశేషము అంటే, సూర్యుడు అస్తమిస్తూ ఉండగా తన కాంతి మొత్తాన్ని దీపంకి బ్యాంకులో ఎలాగైతే డిపాజిట్ చేస్తామో తన యొక్క శక్తినంతా అగ్నిదేవుడికి దీపరూపంలో కాంతినంతా అప్పగించి మళ్ళీ తెల్లవారుజామున ఉదయించేటప్పుడు స్వీకరించేటప్పుడు తీసుకుంటాడని మన పురాణాలు, మన యొక్క పెద్దల యొక్క వాంగ్మయం చెప్తున్నది, వేదం కూడా చెప్తున్నది. అలాంటి వేద మార్గంలో ప్రయాణించేటటువంటి మనం సాయం సంధ్యా సమయం నరసింహస్వామి వారి ఆవిర్భావ సమయం. అలాంటి సాయం సంధ్యా సమయం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సాయం సంధ్యా సమయం, అందులో శనివారం సాయంకాలం వచ్చేటటువంటి సాయం సంధ్యా సమయం, పౌర్ణమి రోజు వచ్చేటటువంటి సాయం సంధ్యా సమయం, శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి సాయం సంధ్యా సమయం. ఇప్పుడు 4 కలిసాయి. ఒకటి సంధ్య, శనివారము, శ్రావణ మాసము, పౌర్ణమి, శ్రవణ నక్షత్రం. ఇవి 4 కూడా వెంకటేశ్వర స్వామి వారికి అలంకారప్రాయమైన సమయం. ఈ అలంకారప్రాయమైన సమయంలో మనం ఎలా గడుపుతున్నాము? భక్తి టీవీ మాధ్యమంగా ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని స్వామివారికి విన్నవిస్తూ ఉన్నాం. ఒక దీపారాధన చేసి దాని ద్వారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన అష్టోత్తర శతనామాల్ని అర్చన చేస్తూ గోవిందనామాల యొక్క పారాయణం చేస్తూ, గోవిందనామాల పఠనమే అత్యంత శుభప్రదమైనటువంటిది. ఒకటి ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనందరం, సమయం, ప్రదేశం, ఇంకా సన్నివేశం. ఇప్పుడు మనం అందరం కూడా ఒక మాధ్యమాన్ని మనం ఎంచుకున్నాం. మన ఇళ్లల్లో ఉంటాము. ఈ సాయం సంధ్యా సమయం ఏకకాలంలో లక్షలాది మంది
ఒకే సమయంలో భగవంతుని ఆరాధించేటటువంటి అద్భుతమైన మాధ్యమం ఏంటి అంటే ఇవాళ మనకి ఇచ్చేటటువంటి భక్తి టీవీ మాధ్యమం. అందుకోసం చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం మీ అందరికీ కూడా లభించాలని, ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా అన్ని విధములైన శ్రేయస్సులు పొందాలని, సకల అభీష్టాలు నెరవేరాలని, సకల అరిష్టాలు దోషాలు తొలగిపోవాలని, ఎటువంటి భయము మీకు రాకుండా ఉండేటట్టుగా ఆ భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మీ అందరినీ ఆశీర్వదించాలని ఒకే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇందులో దీపానికి ఒక గొప్ప గుణం ఉంది. కోటి దీపోత్సవం చేసి మనందరికీ కూడా అలవాటు అయిపోయింది దీపం వెలిగించడం అనేది. కానీ శ్రావణ మాసంలో సాయం సంధ్యా సమయంలో ఈ దీప ప్రజ్వలన చేయడం ఏంటి అంటే, ఈ శ్రావణ మాసం మనందరికీ కూడా వ్రతాలతో కూడినటువంటి మాసం. వ్రతాలన్నీ కూడా ప్రారంభమై మనందరం కూడా స్వార్థయజనం అంటే తనకు అభ్యున్నతి కలగాలని యజ్ఞం చేస్తున్నాము. ఈ స్వార్థయజనంలో దీప ప్రజ్వలనం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అది బయట బాహ్యంగా చేసినా కూడా మనస్సులో ఉండే అంధకారాన్ని పోగొట్టేటటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ఇది. ఏంటి? దీపానికి ఇప్పుడు మీరు మట్టి ప్రమిద తీసుకోవచ్చు, పిండితో ఇది మన బియ్యం పిండితో దీపాన్ని తయారు చేసుకొని దాంట్లో నెయ్యో నూనెనో పోసుకొని దాంట్లో ఒత్తులు పెట్టుకొని అందులో మీరు దీపం వెలిగించడం స్వామివారికి ప్రకృతి సంబంధితమైనటువంటి వస్తువు ద్వారానే మీరు ఆరాధిస్తున్నారు. ఇంత విశేషమైనటువంటి అంశాన్ని మనందరం కలిసి ఇవాళ జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా ఏంటి అంటే ఈ 4 కలిసి రావడం, పౌర్ణమి, శ్రవణ నక్షత్రము, శ్రావణ మాసం, శనివారం, ఇవి 4 ఎప్పుడు కలిసాయో తెలియదు. ఇంతకుముందు ఇవాళ కలిసింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో కూడా తెలియదు. అందుకోసం ఇవాళ దొరికినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనందరం సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ స్వామివారి యొక్క దివ్యమైన ఆశీర్వాదాన్ని ఆనందదాయకంగా ఆస్వాదించాలని ప్రార్థిస్తున్నాం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో ఇంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానపజుష్టుదయితో అయం ముహూర్తః సుముహూర్తోऽस्तु ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్సం శృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజాకర్మ సమారభేత్. దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవ సవిదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్ తస్య భర్గస్తద్వరేణ్యముపాస్మహే. బ్రహ్మ భూర్భువస్సు వరోం
అందరూ కూడా మమ అనుకొని స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా ఉద్దిశ్య ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత దివ్యచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన విశ్వావసూనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ లోకకళ్యాణార్థం జగద్రక్షణార్థం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. అందరూ కూడా సంకల్పం జరుగుతోంది. సంకల్పంలో ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసే సకల పుణ్య ఫలితం మనందరికీ ఆ స్వామివారు అనుగ్రహించాలని సంకల్పం చెప్పుకొనబోతున్నాం. ఆ సంకల్పంలో మీ గోత్రము, మీ యొక్క ఇంటి పేరు, మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి తలుచుకొని స్మరణ చేసుకొని స్వామివారి పాదాలను శరణాగతి పొందండి, నమస్కారం చేయండి. శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య ఒక్కసారి గోత్రం తలుచుకోండి. ఇంటి పేరును కూడా స్మరణ చేయండి. వంశోద్భవస్య వివాహమైన స్త్రీలవుతే మీ యొక్క భర్త గారి పేరు, లేదా పిల్లలవుతే మీ నాన్నగారి పేరును తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని వివాహమవుతే మీ పేరు లేదా మీ అమ్మగారి పేరును తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య మిగతా మీ కుటుంబ సభ్యుల పేర్లను కూడా స్వామివారికి విన్నవించి నమస్కారం చేసుకోండి. సహకుటుంబానాం అందరూ కూడా చేతులు జోడించి సంకల్పాన్ని చెప్పండి. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రావణమాస పౌర్ణమి శ్రవణ నక్షత్ర శుభ సమయే యథాశక్తి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన అర్చన పూజనంచ అహం కరిష్యే. అత్ర తిష్టతు గాయత్రీ శాంతి పుష్టికరీ తథా ఆయాంతు దైవ పూజార్థం త్రితక్షయ కారకాః కలశోపరి హస్తన్నిధాయ ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుతకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావాపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుశ్చాపో జ్యోతిగుశ్చాపో యోగుశ్చాపశ్చమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా పూజార్థం దురితక్షయకారకాః కలశే సర్వతీర్థానావాహ్య కలశే సర్వపుణ్యనదీ జలానావాహ్య కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః. శ్రీ గోవింద 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 గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. శ్రీ గోవింద గోవింద గోవింద. పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం. మా అందరూ చేతులు జోడించి ముందుగా సకల విఘ్నాలను మనకి తీసివేసి మనల్ని అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయంగా అనుగ్రహించాలని విశ్వక్సేనుణ్ణి మనం ముందుగా ప్రార్థన చేద్దాం.
ఆ విశ్వక్సేన ఆరాధన చేసుకొని స్వామివారి యొక్క దివ్యమైన అర్చన చేసుకుందాం. విశ్వక్సేనుని ధ్యానం చేసుకోండి. శ్రీ సాంగస పరివార శ్రీ విశ్వక్సేనాయ నమః. తవ పాదారవిందయోః ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. మా దివ్యమైన స్వామివారి ఆరాధన చేసుకునబోతున్నాం. వెంకటేశ్వర దీపారాధన అని కూడా మనం ఆ దీపజ్యోతిలో స్వామివారిని ఆరాధిస్తూ స్వామివారి యొక్క స్వయం రూపం కూడా ప్రతిమా రూపంలో మనకు దర్శనమిస్తోంది. స్వామివారి యొక్క మంత్రాన్ని మేము పారాయణ చేస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి వారిని మనస్సునందు స్మరణ చేసుకుంటూ ఆ దీపారాధన అందరూ కూడా వెలిగించండి. ఆ దాని యందు ప్రాణప్రతిష్ఠ చేద్దాం. ఓం శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహే తన్నో వెంకటేశ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్షः సహస్రపాత్ స్వభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పూరుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతో శాసనానశనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషः స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యో గ్రీష్మ ఇధ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యానో అరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రచः సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావో హజగ్నిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావో రూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగో శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిస్వరూప వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. మా చేతులు జోడించి ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని ఆ వెంకటేశ్వర స్వామివారిని జ్యోతిస్వరూపంలో కూడా స్వామివారిని ధ్యానం చేసుకోండి చేతులు జోడించి. ధ్యానం వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రీ వెంకటేశ ప్రచోదయాత్. శ్రీ అలివేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః.
ధ్యాయామి 2 పుష్పాలు కళ్ళకద్దుకొని స్వామివారి పాదాల దగ్గర వేయండి. ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణ రత్న ఖచితయమ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పం సమర్పయామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి శ్రీ అలివేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంచి గాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. వస్త్రం సమర్పయామి. ఉపవీతార్థం ఉపవస్త్రార్థం యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. ఓం పుష్పైః పూజయామి అక్షతైః తులసీదళైః పూజయామి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మనం ఈ దీపం వెలిగించాం. ఆ కాంతిలో స్వామివారి అష్టోత్తర శతనామాలతో వెంకటేశ్వర స్వామివారిని భక్తితో ప్రార్థిద్దాం. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. శ్రీ లక్ష్మీపతయే నమః. శ్రీ అనామయాయ నమః. శ్రీ అమృతాంశాయ నమః. శ్రీ జగద్వంద్యాయ నమః. శ్రీ గోవిందాయ నమః. శ్రీ శాశ్వతాయ నమః. శ్రీ ప్రభవే నమః. శ్రీ శేషాద్రినిలయాయ నమః. శ్రీ దేవాయ నమః. శ్రీ కేశవాయ నమః. శ్రీ మధుసూదనాయ నమః. శ్రీ అమృతాంశాయ నమః. శ్రీ మాధవాయ నమః. శ్రీ కృష్ణాయ నమః. శ్రీ హరయే నమః. శ్రీ జ్ఞానపంజరాయ నమః. శ్రీ శ్రీవత్సవక్షసే నమః. శ్రీ సర్వేశాయ నమః. శ్రీ గోపాలాయ నమః. శ్రీ పురుషోత్తమాయ నమః. శ్రీ గోపీశ్వరాయ నమః. శ్రీ పరస్మై జ్యోతిషే నమః. శ్రీ వైకుంఠపతయే నమః. శ్రీ అవ్యయాయ నమః. శ్రీ సుధాతనవే నమః. శ్రీ యాదవేంద్రాయ నమః. శ్రీ నిత్య యౌవన రూపవతే నమః. శ్రీ చతుర్వేదాత్మకాయ నమః. శ్రీ విష్ణవే నమః. శ్రీ అచ్యుతాయ నమః. శ్రీ పద్మినీ ప్రియాయ నమః. శ్రీ ధరాపతయే నమః. శ్రీ సురపతయే నమః. శ్రీ నిర్మలాయ నమః. శ్రీ దేవపూజితాయ నమః. శ్రీ చతుర్భుజాయ నమః.
శ్రీ చక్రధరాయ నమః చక్రధరాయ నమః శ్రీ త్రిధామ్నే నమః శ్రీ త్రిగుణాశ్రయాయ నమః త్రిగుణాశ్రయాయ నమః శ్రీ నిర్వికల్పాయ నమః నిర్వికల్పాయ నమః శ్రీ నిష్కలంకాయ నమః నిష్కలంకాయ నమః శ్రీ నిరాతంకాయ నమః నిరాతంకాయ నమః శ్రీ నిరంజనాయ నమః నిరంజనాయ నమః శ్రీ నిరాభాసాయ నమః నిరాభాసాయ నమః శ్రీ నిత్యతృప్తాయ నమః నిత్యతృప్తాయ నమః శ్రీ నిర్గుణాయ నమః నిర్గుణాయ నమః శ్రీ నిరుపద్రవాయ నమః నిరుపద్రవాయ నమః శ్రీ గదాధరాయ నమః గదాధరాయ నమః శ్రీ శార్ంగపాణగే నమః శాంతపాణయే నమః శ్రీ నందకినే నమః నందకినే నమః శ్రీ శంఖధారకాయ నమః శంఖధారకాయ నమః శ్రీ అనేకమూర్తయే నమః శ్రీ అనేకమూర్తయే నమః శ్రీ అవ్యక్తాయ నమః శ్రీ అవ్యక్తాయ నమః శ్రీ కటిహస్తాయ నమః కటిహస్తాయ నమః శ్రీ వరప్రదాయ నమః శ్రీ వరప్రదాయ నమః శ్రీ అనేకాత్మనే నమః శ్రీ అనేకాత్మనే నమః శ్రీ దీనబంధవే నమః శ్రీ దీనబంధవే నమః శ్రీ ఆర్తలోక శ్రీ ఆర్తలోక అభయప్రదాయ నమః అభయప్రదాయ నమః శ్రీ ఆకాశరాజవరదాయ నమః శ్రీ ఆకాశరాజవరదాయ నమః శ్రీ యోగిహృత్ పద్మమందిరాయ నమః శ్రీ యోగిపద్మమందిరాయ నమః శ్రీ దామోదరాయ నమః శ్రీ దామోదరాయ నమః శ్రీ జగత్పాలాయ నమః శ్రీ జగత్పాలాయ నమః శ్రీ పాపఘ్నాయ నమః శ్రీ పాపజ్ఞాయ నమః శ్రీ భక్తవత్సలాయ నమః శ్రీ భక్తవత్సలాయ నమః శ్రీ త్రివిక్రమాయ నమః శ్రీ త్రివిక్రమాయ నమః శ్రీ శింశుమారాయ నమః శ్రీ శింశుమారాయ నమః శ్రీ జటామకుటశోభితాయ నమః శ్రీ జటామకుటశోభితాయ నమః శ్రీ శంఖమద్యోల్లసన్ శ్రీ శంఖమధ్యోల్లసన్ మంజు మంజు కింకిణ్యాఢ్య కింకిణ్యాఢ్య కరండకాయ నమః కరండకాయ నమః శ్రీ నీలమేఘశ్యామతనవే నమః శ్రీ నీలమేఘశ్యామతనవే నమః శ్రీ బిల్వపత్రార్చన ప్రియాయ నమః శ్రీ బిల్వపత్రార్చనాయ నమః శ్రీ జగద్వ్యాపినే నమః శ్రీ జగద్వ్యాపినే నమః శ్రీ జగత్కర్త్రే నమః శ్రీ జగత్కర్తే నమః శ్రీ జగత్సాక్షిణే నమః శ్రీ జగత్సాక్షిణే నమః శ్రీ జగత్పతయే నమః శ్రీ జగత్పతయే నమః శ్రీ చింతితార్థప్రదాయ నమః శ్రీ చింతితార్థప్రదాయ నమః శ్రీ జిష్ణవే నమః శ్రీ జిష్ణవే నమః శ్రీ దాశార్హాయ నమః దాశార్హాయ నమః శ్రీ దశరూపవతే నమః శ్రీ దశరూపవతే నమః శ్రీ దేవకీ నందనాయ నమః శ్రీ దేవకీ నందనాయ నమః శ్రీ శౌరయే నమః శ్రీ శౌర్యే నమః శ్రీ హయగ్రీవాయ నమః శ్రీ హయగ్రీవాయ నమః శ్రీ జనార్దనాయ నమః శ్రీ జనార్దనాయ నమః శ్రీ కన్యాశ్రవణతారేఢ్యాయ నమః శ్రీ సర్వశ్రవణకాయ నమః శ్రీ పీతాంబరధరాయ నమః శ్రీ పీతాంబరధరాయ నమః శ్రీ అనఘాయ నమః శ్రీ అనఘాయ నమః శ్రీ వనమాలినే నమః శ్రీ వనమాలినే నమః శ్రీ పద్మనాభాయ నమః శ్రీ పద్మనాభాయ నమః శ్రీ మృగయాసక్త మానసాయ నమః మృగయాసక్తమానసాయ నమః శ్రీ అశ్వారూఢాయ నమః శ్రీ అశ్వారూఢాయ నమః శ్రీ ఖడ్గధారిణే నమః శ్రీ ఖడ్గధారిణే నమః శ్రీ ధనార్జన సముత్సుకాయ నమః జనార్దన సంసదాయ నమః శ్రీ ఘనసార శ్రీ ఘనసార లసన్మధ్య లసన్మధ్య కస్తూరి కస్తూరి తిలకోజ్వలాయ నమః తిలకోజ్వలాయ నమః
శ్రీ సచ్చిదానంద రూపాయ నమః సచ్చిదానంద రూపాయ నమః శ్రీ జగన్మంగళదాయకాయ నమః జగన్మంగళదాయకాయ నమః శ్రీ యజ్ఞ రూపాయ నమః శ్రీ యజ్ఞ రూపాయ నమః శ్రీ యజ్ఞ భోక్త్రే నమః శ్రీ యజ్ఞ భోక్త్రే నమః శ్రీ చిన్మయాయ నమః శ్రీ చిన్మయాయ నమః శ్రీ పరమేశ్వరాయ నమః శ్రీ పరమేశ్వరాయ నమః శ్రీ పరమార్థ ప్రదాయకాయ నమః పరమార్థప్రదాయకాయ నమః శ్రీ శాంతాయ నమః శ్రీ శాంతాయ నమః శ్రీ శ్రీమతే నమః శ్రీ శ్రీమతే నమః శ్రీ దోర్దండ విక్రమాయ నమః శ్రీ దోర్దండ విక్రమాయ నమః శ్రీ పరాత్పరాయ నమః శ్రీ పరాత్పరాయ నమః శ్రీ పరస్మై బ్రహ్మణే నమః శ్రీ పరస్మై బ్రహ్మణే నమః శ్రీ శ్రీ విభవే నమః శ్రీ శ్రీ విభవే నమః శ్రీ జగదీశ్వరాయ నమః శ్రీ జగదీశ్వరాయ నమః శ్రీ భూనీలా భూనీల రాజ్యలక్ష్మీ నాయికా సమేత రాజలక్ష్మీ నాయక సమేత శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః బ్రహ్మణే నమః అందరూ చేతులు జోడించి చేతులు పైకెత్తి అందరు చెప్పండి. అన్యథా అన్యథా శరణం శరణం నాస్తి నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య భావేన కారుణ్యభావేన రక్ష 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 జనార్దన. జనార్దన. అద్భుతమైన రీతిలో మీరు అష్టోత్తరాన్ని పారాయణం చేసుకుంటూ స్వామివారి పాదాల దగ్గర పుష్పార్చన ముగించినారు. ఈ సమయంలో ఒక వేదాంత సూత్రాన్ని మనందరికీ విన్నవించడానికి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మీ అందరికీ తెలియజేయాలని నాకు ఒక తపన. ఎందుకంటే మనం భగవత్ సన్నిధికి మన పూజా విధానానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా పోస్ట్పోన్మెంట్ అంటే తర్వాత చేసుకుందాంలే ఇంకా సమయం ఉంది కదా అనేటటువంటి ఒక ఆలోచనతో చాలా విషయాలు మనం తర్వాత అని భగవంతుడి సంబంధించిన విషయానికి మాత్రం తర్వాత అనే భావన వచ్చేస్తుంది. దీనికి ఒక మా వేదాంతంలో ఒక కథ చెప్తారు. ఒక తేనెటీగ మకరందాన్ని స్వీకరించడానికి పుష్పల్లో వెళ్తూ ఉంటుంది. సాయం సంధ్యా సమయం అయ్యేసరికి అది ఒక కమల పుష్పం లోపలికి ప్రవేశిస్తుంది. దానికి తెలియదు కమల పుష్పం సాయం సంధ్యా సమయం కాగానే మూసుకుపోతుందని తెలియదు దానికి. అది మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. చాలా స్వీకరించి ఆస్వాదించి మత్తుగా అయ్యే వరకు స్వీకరించింది. ఇక బయటికి వెళ్ళాలి అనే లోపల సంధ్యా సమయం వచ్చింది కాబట్టి మూసుకుపోయింది. ఇక బయటికి వెళ్ళడానికి దారి లేదు ఆ తేనెటీగకి. అటు ఇటు తిరుగుతోంది, దారి దొరకడం లేదు. తర్వాత దానికి అర్థమైంది, ఓహో ఇది మనం కమల పుష్పం లోపలికి వచ్చాం కదా, సూర్యాస్తమనం అయిపోయింది కాబట్టి ఇది విచ్చుకోదు, మళ్ళీ తెల్లవారుజామున ఇది విచ్చుకుంటుంది, అప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాంలే అని అది తెల్లవారుజామున అవ్వడానికి వేచి ఉంటుంది. గడియలను చూసుకుంటూ ఎంచుకుంటూ వేచి ఉంటుంది. తెల్లవారే సమయం ఇంకా ఒక 15-20 నిమిషాల్లో సూర్యోదయం అవుతుంది. ఈ మకరందం స్వీకరించినటువంటి తేనెటీగ బయటి ఎగిరిపోవచ్చు అనేటటువంటి సమయంలో ఒక ఏనుగు ఆ మడుగు లోపలికి వస్తుంది. ఏనుగు ఏం చేస్తుంది, చిందర విందర చేసి ఈ కమల పుష్పాన్ని ఇట్లా పీకి అవతల పడేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇంకొక 15 నిమిషాల్లో సూర్యోదయం అవుతుంది అనుకున్నటువంటి తేనెటీగకి ఈ బయట జరిగిన విషయం తెలియదు, దానికి అవకాశం లేదు. అలాగే మనం ఈ సమయం దొరికింది కాబట్టి ఏ సమయం దొరికినా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మాకు వేదాంతం చెప్పే వాళ్ళందరూ ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పుడు తేనెటీగలాగా మనం ఉన్నాం, తెలియడం లేదు, మనకి ఎప్పుడు ఏమి దాపురిస్తుందో తెలియదు. అందుకోసమే తర్వాత గోవిందనామాలని మనందరం కూడా భక్తితో చాలా సభక్తికంగా పారాయణం చేద్దాం. నేను గోవిందనామాన్ని పూర్తిగా చెప్తాను, నా వెనకాల మీరందరూ నా వెనకాలే ఉచ్చరిస్తూ ఉండండి. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ 108 గోవిందనామాలు
శ్రీమద్ భాగవతానికి సమానం. అందుకోసం ఈ గోవిందనామాన్ని మనందరం కూడా సభక్తికంగా ఆస్వాదిస్తూ చెప్దాం. అందరం చేతులు జోడించుకుంటూ అందరు చెప్పండి అమ్మా. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సీతానాయక గోవింద శృత పరిపాలక గోవింద పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అభయహస్త గోవింద మర్త్యావతార గోవింద మత్స్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ చక్రధర గోవింద శార్ంగ గదాధర గోవింద శాంతగదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద సాళగ్రామధర గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద వారధి వందన గోవింద ఏడు కొండల వాడ గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏక స్వరూప గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద రఘుకుల నందన గోవింద
ప్రత్యక్ష దేవా గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాళో గోవింద పరమదయాళో గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద వజ్ర కవచధర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాలా గోవింద వైజయంతిమాల గోవింద ప్రదక్షిణ ప్రియా గోవింద ప్రదక్షిణ ప్రియ గోవింద వసుదేవతనయా గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద నీరజనాభ గోవింద ఆతిరామ ప్రియ గోవింద ఆతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద పద్మనాభ హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద
తిరుమలవాస గోవింద తిరుమలవాస గోవింద చిలుకూరువాస గోవింద చిలుకూరువాస గోవింద తులసీ వనమాల గోవింద తులసీవనమాల గోవింద శేషశాయివి గోవింద శేషసాయివి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద बोलो चिलकूर बालाजी भगवान की జై श्री श्रीनिवास भगवान की తిరుమల శ్రీనివాస భగవాన్ की అద్భుతంగా గోవిందనామం చెప్పారు. ఈ గోవిందనామ వైభవం గురించి ఇంకో కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఎంత చెప్పినా సరిపోదు. ఈ గోవింద అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి గవాం విందతి ఇది గోవింద, గోవుల్ని రక్షించేవాడు గోవిందుడు. రెండవ అర్థం నిరుక్తంలో గవాం స్తుతిగిరాం వింద ఇది గోవింద, అంటే ఏ భావనతో చెప్పినా భక్తి భావనతోనే చెప్తున్నాడు అని అనుకుంటాడు స్వామి. ఏ పేరుతో పిలిచినా తననే పిలుస్తున్నాడు అనుకుంటాడు స్వామి. ఇప్పుడు అందుకే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల పేర్లు స్వామివారి పేర్లు, అమ్మాయి పుడితే అమ్మవారి పేరు పెట్టండి. ఇది భాగవతంలో ఒక కథ ఉంది, అజామిలుడి కథ మీ అందరికీ తెలుసు. ఆ పిల్లవాడి పేరు నారాయణ అని పెట్టాడు. ఆఖరిలో వాడు పరమ పాపాత్ముడు, దుర్మార్గుడు వాడు, కానీ వాడి కొడుకు పేరు నారాయణ అని పిలిచాడు. వాడు ఇది మన ఆఖరి సమయంలో ఉన్నాడు, ప్రాణం పోయే సమయంలో ఉన్నాడు. పిల్లవాడిని ఇంకోసారి చూడాలని కోరిక కలిగింది. ఒరే నారాయణ అని పిలిచాడు. వీడు పిలిచింది ఎవరిని? వాళ్ళ పిల్లవాడిని. వాడు రాలేదు, కానీ వీడు నారాయణ అని పిలవగానే యమదూతలు రెడీగా ఉన్నారు ప్రాణాపహరణ చేయడానికి. నారాయణ అని పిలవగానే వైకుంఠం నుంచి దూతలు వచ్చేసారు. వాళ్ళకి వీళ్ళకి నడుమ వాగ్వివాదం జరుగుతుంది. వీడు పరమ పాపాత్ముడు, వీడికి నరకంలో అన్నీ రెడీగా పెట్టుకున్నాం, నూనెలో వేయించాలి, అన్ని కార్యక్రమాలు రెడీగా ఉన్నాయి. మీరేంటండి వచ్చారంటే మా స్వామివారి పేరు పలికాడు కాబట్టి అన్ని పాపాలు పోయినాయి వాడివి, మేము తీసుకెళ్తామన్నారు. అంత పవర్ఫుల్ అద్భుతమైనటువంటి భగవన్నామ సంకీర్తనలో ఉండే వైభవాన్ని ఇవాళ సాయంకాల సమయంలో శ్రావణ మాసం రోజు సంధ్యా సమయం, సాయంకాల సమయం, అది కూడా శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి వారి అవతార నక్షత్రం, ఈ పౌర్ణమి రోజు అన్నీ కలిసి వచ్చినటువంటి సందర్భాన్ని భక్తి టీవీ ప్రేక్షకులు అద్భుతమైన రీతిలో గడిపినందుకు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆయనకి మంగళం కాదు, ఆయన ద్వారా మనందరికీ మంగళం కలుగుతుంది. అర్థమైందండి? ఇది స్వామి అద్భుతంగా తరువాత కార్యక్రమం. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం అష్టోత్తర శతనామార్చనం సమర్పయామి. ధూపం ఓం వనస్పత్యుద్భవైః దివ్యైః నానాగంధైః సంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. ఓం ధూరతు ధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాం ధూర్వతి సంధూర్వయో వయం ధూర్వామస్త్వం దేవానామసే దశాంగసహిత ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ జగద్యోతయే నమః. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్మితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్ తస్య భర్గస్తద్వరేణ్యముపాస్మహే. రతంత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తృణమసి. ఓం స్వాహ 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 స్వాహ. మధ్యే మధ్యే అమృతపాణీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి.
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైः సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖవాసయిత తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈనాటి పవిత్ర క్రతువులో మహామంగళహారతి సమర్పించవలసిందిగా గురువర్యులను కోరుతున్నాం. అధ నీరాజనం. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదను యదాస్తే. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదమొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.